భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పుని బేఖాతరు చేయడం జియో నెంబర్ 117. జియో నెంబర్ 117 అనేది ఒక దుర్మార్గపు చర్య. దీన్ని ఎవరు ప్రశ్నించరు, దీన్ని ఎవరు అడగరు. అడిగితే సంఖ్యలు వేసే రాజకీయం, నోర్లు నొక్కేసే రాజకీయం. సుప్రీంకోర్టుని బేఖాతరు చేయడం, సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకపోవడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేస్తే టీచర్ పోస్టులు ఎన్ని మిగిలిపోతాయి? 50,000. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల కుదింపుపై జరుగుతున్న ఒక దుర్మార్గపు చర్య గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ అవ్వాలి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు ఎన్ని భర్తీ కావాలనేది ఒకసారి మనం చూసినట్లయితే 50,677 అక్షరాల 50,677 టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మనకి 2022-23 నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ని అయితే విడుదల చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే దారుణమైన జీవోలు, దారుణమైన లెక్కలు చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ జియో నెంబర్ 117 సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పుని బేఖాతరు చేయడం జియో నెంబర్ 117. జియో నెంబర్ 117 అనేది ఒక దుర్మార్గపు చర్య. ఎందుకు దుర్మార్గపు చర్య అంటున్నానంటే ఒకసారి క్లారిటీగా చూడండి. మనకి సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అదేందయ్యా అంటే ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెబుతుందయ్యా అంటే 1 to 5th క్లాస్, ప్రైమరీ అంటే తెలుసు కదా అందరికీ, ప్రాథమిక స్థాయి. మనకి ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి ఖచ్చితంగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా విద్యాబోధన జరగాలి అని ఒక స్పష్టమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పుని బేఖాతరు చేసి ఇక్కడ జియో నెంబర్ 117 అనేది తెచ్చి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళని పట్టుకెళ్ళి ప్రాథమికోన్నత పాఠశాలల్లో యాడ్ చేసేసి, అర్థమవుతుందా, 3వ తరగతి నుంచి 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేసి ఇక్కడ ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేయడం లేదు. అర్థమవుతుందా? దీన్ని ఎవరు ప్రశ్నించరు, దీన్ని ఎవరు అడగరు. అడిగితే సంఖ్యలు వేసే రాజకీయం, నోర్లు నొక్కేసే రాజకీయం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై ఖచ్చితంగా చీఫ్ జస్టిస్కి మీరు లెటర్ రాయవలసిన అవసరం అయితే 100% ఉంది. ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేశారో ఇక్కడ 1 to 5th క్లాస్ వరకు ఖచ్చితంగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా మాత్రమే విద్యాబోధన జరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రూల్ని బ్రేక్ చేస్తున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసి సబ్జెక్ట్ నిపుణుల ద్వారా విద్యాబోధన అని ఊదరగొడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు అయ్యేందుకు 1వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్లో సిలబస్లు, టెక్స్ట్ బుక్లన్నీ లైన్ టు లైన్ చదువుకొని ఒక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అనేవాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి కృత్యాధార విద్యాబోధన చేస్తాడు. అంటే వస్తువుల్ని చూపించడం ద్వారా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM యూజ్ చేయడం ద్వారా, వాళ్ళకి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ఈ విధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ అనేవాడు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో 2 సంవత్సరాలున్నర 3 సంవత్సరాలు ఆ కోర్సు పూర్తి చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్లో 1, 2 తరగతులకు పరిమితి చేస్తున్నావు. 1, 2 తరగతులకు ఎస్జిటీలని పరిమితం చేయడం ఈ జియో నెంబర్ 117. ఇది దుర్మార్గపు చర్య. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టుని బేఖాతరు చేయడం, సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకపోవడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసి హై స్కూల్స్లో కలిపేసి 3 నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్
నిపుణుల ద్వారా విద్యా బోధనను వదలగొడుతున్నారు. ఇక్కడ ఈ 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేస్తే టీచర్ పోస్టులు ఎన్ని మిగిలిపోతాయి? ఇక్కడ 50,677 టీచర్ పోస్టుల భర్తీ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల లెక్కల ప్రకారం 18,500 వరకు ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అసలు లెక్క ఏందయ్యా అంటే 50,677 కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ 2022-23 నివేదిక ప్రకారం ఒక స్పష్టమైన రిపోర్ట్ని విడుదల చేసింది. అయితే ఇక్కడ ఈ జియో నెంబర్ 117 అని ఆంధ్రప్రదేశ్లో ఈ 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసేసి ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన అనేది ప్రాథమిక పాఠశాలలో జరగాలి. అది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా జరగాలి. ఇది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇక్కడ సుప్రీంకోర్టు రూల్ని బ్రేక్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30,000 టీచర్ పోస్టులని ఇప్పటికిప్పుడు భర్తీ చేయవలసి ఉంటుంది. 30,000 టీచర్ పోస్టులు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులని ఓదరగొట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. 30,000 టీచర్ పోస్టులు ఎలా భర్తీ అవుతాయి? మ్యాక్సిమం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతుల్లోనే విద్యార్థులు అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక స్కూల్లో 3 నుంచి 5వ తరగతి మధ్య దాదాపుగా ఒక 60 మంది లేదా 50 మంది లేదా 30 మంది విద్యార్థులు ఉండేది ఈ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మధ్యనే. ఈ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసి ఈ దుర్మార్గపు చర్య ద్వారా ఇక్కడ 30,000 ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులని ఎగరగొడుతున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ ద్వారా ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన జరగాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా బోధన జరగాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఏర్పడాలంటే హెచ్ఎం పోస్టులకు సంబంధించి ప్రమోషన్లు ఇవ్వాలి. హెచ్ఎంలకి ప్రమోషన్లు ఇస్తే హెచ్ఎం పోస్టులు అనేవి ఖాళీలు ఏర్పడతాయి. ఈ స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో ఈ స్కూల్ అసిస్టెంట్లకి హెచ్ఎంల కింద ప్రమోషన్లు వస్తాయి. ఈ విషయాలు ఏమీ కూడా పట్టించుకోకుండా నియంతల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది ఏమాత్రం సరికాదు. మెగా డిఎస్సి అభ్యర్థులకి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, ఖాళీలన్నీ నింపుతామని ఓదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం లెక్క చేయని పరిస్థితి. పాఠశాలలకి రంగులేస్తున్నాం, పాఠశాలని డిజిటలైజేషన్ చేస్తున్నాం, పాఠశాలని అభివృద్ధి పరుస్తున్నామని అడ్వర్టైజింగ్ కార్యక్రమాలే తప్ప పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీ లేదు. మనకి కేంద్రం లెక్కల ప్రకారం 50,677 టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉంటే వాటన్నింటినీ కూడా ఈ జియో నెంబర్ 117 అనే ఒక దుర్మార్గపు జియోని తెచ్చి సర్వం పాఠశాల విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే పరిస్థితిపై ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మనకి ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తికి మీరు లెటర్ రాయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ చూడండి, మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఈయన న్యూఢిల్లీలో ఉంటారు, అందరికీ తెలిసిందే. కూడా ఒక లెటర్ రాయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన అనేది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా జరగాలి. 1 to 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్ ఉండాలి. ఈ రూల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థ రూల్కి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని పట్టించుకోవడం లేదు అని మీరు ప్రతి ఒక్కరు కూడా లెటర్ రాయవలసిన అవసరం అయితే ఉంది. 100 మంది లేదా 200 మంది రాస్తే ప్రయోజనం లేదు. వేలల్లో లెటర్స్ అనేవి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించి రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈయనకి సంబంధించి కంప్లీట్ అడ్రస్ వస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ ఇండియా. ఈయనకి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ 2 అడ్రస్కి ఒక స్పష్టమైన లెటర్ రాయండి. ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేస్తుంది. 1-2 తరగతులకు మాత్రమే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రాథమిక పాఠశాలలకు పరిమితం చేస్తుంది. 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేసి ఈ ప్రైమరీ స్కూల్ విద్యా వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. ఈ అంశాలన్నీ కూడా ఒక స్పష్టంగా అర్థమయ్యే విధంగా మీరు ఒక లెటర్ రూపంలో రాసి ఈయనకి సెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనిపై ఏదైనా ఎక్కువ మంది చేసినట్లయితే ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిఆర్ చేసిన వాళ్ళు ఉన్నారో
ఇక్కడ 1వ తరగతి నుంచి 2వ తరగతికి మాత్రమే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ని పరిమితం చేసే ప్రయత్నం చేస్తుంది జియో నెంబర్ 117. ఇది ఒక దుర్మార్గపు జియో. ఖచ్చితంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అనేవాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా విద్యా బోధన చేసేందుకు అర్హుడు. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేస్తుంది. ఇది ఏమాత్రం సరికాదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ కార్డ్ పంపించవలసిన అవసరం అయితే ఉంది. మీరు ఒక లెటర్ని రాసి ఆ లెటర్ని నీట్గా ప్యాక్ చేసి దానిపై టు అడ్రస్ రాసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మీరు పంపించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 50,677 టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. కానీ టీచర్ పోస్టులు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఈ 3-4 తరగతులు, ఈ 3-4-5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేస్తే ఇక్కడే మనకి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకే విద్యార్థుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక స్కూల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు దాదాపుగా ఒక స్కూల్లో 30 మంది ఉండొచ్చు, ఒక స్కూల్లో 40 మంది ఉండొచ్చు, ఒక స్కూల్లో 100 మంది ఉండొచ్చు, చెప్పలేం. ఎక్కువ మంది ఈ 3వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య ఉంటారు. కాబట్టి వీళ్ళని పట్టుకెళ్ళి ప్రభుత్వం హై స్కూల్స్లో కలిపేస్తే ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీ నుంచి తప్పించుకునే ఒక దుర్మార్గపు ఆలోచన అయితే చేస్తుంది. ఇది ఏమాత్రం సరికాదు. ఇది ఏమాత్రం మంచి చర్య కాదు. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన అనేది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిల ద్వారా మాత్రమే జరగాలి. అది కూడా కృత్యాధార విద్యా బోధన జరగాలి. వస్తువులను చూపించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పించే విధంగా విద్యా బోధన జరగాలి. లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా, చేయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా విద్యా బోధన జరగాలి. వాళ్ళకి మూర్త ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా విద్యా బోధన జరగాలి. ఇవన్నీ కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎవరైతే కోర్సులు చేసిన డిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ జియో నెంబర్ 117 ఉందో ఇది మాత్రం ఏమాత్రం మంచి చర్య కాదు. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా దాదాపుగా 20,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,000కు పైగా మనకి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ గణితం, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఇవన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా మనకి ఏవైతే హెచ్ఎం పోస్టులు ఖాళీలు ఏర్పడతాయో ఎవరైతే సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ హెచ్ఎంల కింద ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రమోషన్లు చేయడం ద్వారా కూడా చాలా ఖాళీలు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కూడా ఏర్పడతాయి. వీటన్నింటినీ సక్రమంగా భర్తీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ పోస్టులను కుదించే దుర్మార్గపు చర్య చేస్తూ ఉంది. మెగా డిఎస్సి హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా 4.5 సంవత్సరాలు పూర్తయిపోయి కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ కూడా కనీసం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రాని పరిస్థితి. ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని వదలకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికిప్పుడు తక్షణమే మెగా డిఎస్సి ద్వారా 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేదంటే మాత్రం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇది గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.